మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాల్లో ఉన్నాం. ఇప్పుడు తులారాశి దాకా రావడం జరిగింది. మరి ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ముఖ్యంగా కూడా రావాల్సిన ధనము రాక, కొంత ఏ పని మొదలుపెట్టినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటూ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటూ, పనిచేసే చోట వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, అసలు ఈ వర్క్ నచ్చకుండా ఉండేటువంటి పరిస్థితి, రోజు చూస్తూ ఉండేటువంటి మనుషులు అయినప్పటికీ కూడా ఏదో చిరాకులు వేసేటువంటి పరిస్థితి, అసలు ఈ యొక్క పని నాకు కరెక్టేనా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇంట బయట కొంత మనీ రిలేటెడ్ ఒత్తిడిలు, ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీ పనిచేసే చోట మీ కొలీగ్సే మీకు శత్రువులుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీ కంటే తక్కువ వయసు ఉన్న వారితో ఎంతో ఓర్పుతో, ఎంతో ఓపికగా సమాధానం ఇస్తేనే మీరు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో బయటపడతారు. వ్యాపారమందు లాభాలు తక్కువనే ఉన్నవి. విద్య యందు ఉత్తీర్ణత పర్సెంట్ తక్కువగానే ఉన్నది. పిల్లలకు విద్య కొంత లోటుబాటు ఉన్నది. రావాల్సిన ధనం అందక సకాలంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, సోదరీమణులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఒక గృహము నిర్మించాలి అని అనుకునేటువంటి సందర్భంలో కొడుకు సహాయం కానీ, లేదా కూతురు సహాయంతో కానీ, లేదా మీ తండ్రి సహాయంతో కానీ గృహాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత హెల్త్ ఇష్యూస్ కానీ, వారి నుండి మీకు ఏదైనా మైనస్ వాతావరణం ఏర్పడడం కానీ, కొంత అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో తులారాశి వారు కొంతకాలం ఆగింది ఉత్తమం. విపరీతమైనటువంటి శత్రువులు తయారయ్యారు. మీ మంచితనం ఏదైతే ఉందో, మీ యొక్క ఖచ్చితము అనేటువంటి, మీ న్యాయము ధర్మం అనేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో, దానివల్ల కొంత శత్రువులను మీరే తయారు చేసుకున్న వారు అయ్యారు. కొందరికి సకాలంలో డబ్బులు ఇస్తాను అని మాట ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బులు ఇవ్వలేక సతమతమయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే మీ తండ్రి గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీ అమ్మగారికి కూడా కొంత హెల్త్ ఇష్యూస్తో పాటుగా, మీరు పనిచేసే చోట మైనస్ వాతావరణంతో పాటు ఏదో ఇక రోజులు గడుస్తున్నాయి అనుకోవడం, వర్క్ ప్రెషర్ అవ్వడము, విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ మిమ్మల్ని పొమ్మల లేక పొగబెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంత అనుకూల వాతావరణం అయితే లేదు. వృత్తి ఉద్యోగాలలో మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంది. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పటి మాత్రము కొంత బయటపడుతున్నారు. వృత్తి వ్యాపారాలలో తప్పకుండా కూడా కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉన్నది. శత్రువులు కూడా మిత్రులుగా మారి తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి ఉంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా మారుతున్నాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెల చివరలో కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇంకా బయట కూడా అందరూ ఆమోదించేటువంటి విధంగా ఉంటున్నాయి. ఈ వారం చివర ఇతర వ్యవహారాలలో జోక్యం
చేసుకోవడం మంచిది. ఇన్ కేస్ జోక్యం చేసుకుంటే మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వారం చివర ఉన్నవి. మరి ఎవరి జాతకరీత్యా అయితే గురు దశ శని దశ అయిపోకుండా ఉంటుందో వారికి అద్భుతంగా ఉంటుంది. మీ జాతకంలో గురువు మహర్దశ, గురువు అంతర్దశ, దీంతో పాటుగా శని మహాదశ, శని అంతర్దశలు, బుధుంది మన శుక్రుంది కూడా అయిపోకుండా ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారు తప్పకుండా అదృష్టవంతులుగా భావించుకోవచ్చును ఈ యొక్క తులారాశి వారు సెప్టెంబర్ నెలలో. కనుక తప్పకుండా మీరు ఒకసారి గురువారం రోజు గురుగ్రహానికి శనిగలు దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది.